వెల్కమ్ టు కన్నమ్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏమంటే, ఈ సమ్మర్ వచ్చేసిందంటేనే వడియాలు పాపడాలు పెట్టుకుంటారు కదా. అలాగే ఈరోజు రవ్వ పాపడాలు ఎలా ఎండి పెట్టుకుంటారో చూపించబోతున్నాను. ఒక కప్ ఉప్మా రవ్వ తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక కప్పు ఉప్మా రవ్వకి 7 కప్పుల వాటర్ పడతాయండి. ఒక బొగన్లో 7 కప్పుల వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, వామ, సాల్ట్, వంట సోడా వేసుకొని కొద్దిసేపు బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఉప్మా రవ్వలో ఒక కప్పు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు బాయిల్ అయిన వాటర్తో సహా ఇలా ఉప్మా రవ్వని వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా కాస్త చిక్కపడినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ పరుచుకొని ఇలా వీడియోలో క్లిప్లో చూపించినట్లు ఇలా పాపడాలు పోసుకోవడమే. ఇలా కొంచెం మందంగా మాత్రమే పోసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోకూడదు. ఎందుకంటే వెండినాక ఇంకా సన్నం అయిపోతాయి కాబట్టి. ఈ రవ్వ పాపడాలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ చేయండి. ఇలా నేనైతే అన్నీ ఎండబెట్టేసుకున్నాను. 1 డేలో నాకు ఎండిపోయినాయి. ఇలా నెక్స్ట్ డే రివర్స్ చేసేసుకొని వాటర్ చల్లేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి ఆ వాటర్ ఇలా తీసేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు ఈజీగా వెళ్ళిపోతాయండి. ప్లాస్టిక్ కవర్ పైన కంటే ఇలా క్లాత్ మీద పోసుకుంటే హెల్త్కి చాలా బెటర్ అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా తొందరగానే వచ్చేస్తుంది. ప్లీజ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పోసుకొని ఇలా ఎండలో ఒక 2 డేస్ ఎండ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు టెర్రస్ కానీ అవైలబుల్గా ఉంటే అక్కడే క్లాత్ పరుచుకొని అక్కడే కూడా పోసుకోవచ్చు. 2 డేస్ తర్వాత ఇలా రవ్వ పాపడాలని గోలిస్తున్నాను. ఇలా కాస్త ఆయిల్ వేసుకొని పాపడాలని ఇలా వేయించుకోవాలి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. మా పాపనైతే చాలా ఇష్టంగా తింటుంది ఈ పాపడాలని. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ట్రై చేయండి. ఇది సమ్మర్ టైం కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ పాపడాలు. అలాగే మన పప్పు పప్పు చేసుకున్నప్పుడు పిల్లలు మారం చేస్తే చిప్స్ కొనియండి అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. రవ్వ పాపడాలు నేనైతే ఇంట్లోనే పూసుకున్నాను ఫ్యాన్ గాలికి. మీకు ఎండ అవైలబుల్గా ఉంటే మీరు ఎండలో పూసుకోండి, 1 డేలోనే ఎండిపోతాయి. ఎంతో టేస్టీ అయిన ఈ రవ్వ పాపడాలు ఎలా వచ్చినాయో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.